అందరికీ జై భీమ్, జై ఫులే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. ఈరోజు మిత్రులారా, మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, రేపటి రోజు 12వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు అనంతపురం నగరంలోని మాస్నేన్ గ్రాండ్ పక్కన పిఏఆర్ కాన్వెన్షన్ హాల్లో బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి మేధావులతోటి ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఈ చర్చా వేదిక ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా మన బహుజన వర్గాలకు ఎక్కడే కానీ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైనటువంటి అవకాశాలు లేకపోవడం, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు లేకపోవడం, రాజకీయాల్లో మన బహుజనులు లేకపోవడం, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మన బహుజనులు లేకపోవడం, ఎన్నో రకాలుగా మనం వెనుకబడిపోతున్నాం. మిత్రులారా, మరి వీటన్నిటినీ కూడా కూలంకుషంగా చర్చించడానికి ఈ అనంతపురం నగరంలో బహుజన రాజ్యాధికార జేఏసీ చైర్మన్ అయినటువంటి జై భీమ్ రామాంజనేయులు గారు, మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులుగా మేము, మరియు ఎస్సీ జనసంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దాసగానపల్లి కుల్లాయప్ప గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జిల్లా నలుమూల నుంచినే కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా మనకు రేపొద్దునే రాబోయేటటువంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో మరియు 2029 రాబోయేటటువంటి ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్లో మన యొక్క బహుజనుల యొక్క వాటా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రావాల్సినటువంటి రాజకీయాల్లో భాగస్వామ్యం కోసం ఈ చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిత్రులారా, మరి మేధావులంతా కూడా రేపటి ఉదయం 10 గంటలకు ఇక్కడ విచ్చేసి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేసి, రేపు మనకు రాబోయేటటువంటి ఎలక్షన్స్లో ఏవైతే బహుజన వర్గాలకు మనకు ఒక పార్టీ అనేది ఏర్పాటు చేసుకొని మనము కూడా ఈ ఎలక్షన్స్లో పాల్గొని మన బహుజనులకు రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకు వెళ్ళడానికి ఈ చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి దయచేసి మేధావులంతా కూడా రేపు ఉదయం 10 గంటలకు విచ్చేసి మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.